హాయ్ అండి, వెల్కమ్ టు జీవిత చక్రం. నేను మిమ్మల్ని మహేష్ని. నిన్న ఆ టెంపుల్కి వెళ్ళాం కదా, ఓంకారేశ్వర్. ఈరోజు ఉజ్జయిని వెళ్తున్నాం శివుడి దగ్గరికి. తెల్లారుజామున అంటే అక్కడికి 12 o'clock కల్లా అక్కడ ఉండాలి. మిడ్ నైట్ అక్కడ అభిషేకం చేస్తారు శివుడికి, చూపిస్తాను. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి ఇక్కడ నుంచి. కరెక్ట్గా 10:30 అయింది మేము స్టార్ట్ అయ్యడానికి. ఎక్కడి నుంచి అంటే ఇండోర్ నుంచి ఉజ్జయిని వెళ్ళడానికి 1.5 hour జర్నీ. ఇండోర్ నుంచి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 12:30 అట్లా అవుతుంది. అక్కడి నుంచి 4 o'clockకి స్వామివారి దర్శనం స్టార్ట్ అవుతుంది, పూజ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అయితే ముందే వెళ్ళి ఉండాలంట, ఎందుకంటే ముందు వెళ్తే ఎవరు ముందు వెళ్తే వాళ్ళ ముందు కూర్చోడానికి లైన్లో ఉంటుందని చెప్పి పూజారి చెప్పాడు మాకు. అందుకే మేము త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వెళ్ళాము, ఎంట్రన్స్ అయ్యాము లోపలికి. ఎంట్రన్స్ అవగానే మన లైన్లో నుంచొని లోపలికి పంపించినాక మళ్ళీ ఇంకా అందరూ క్యూలో కూర్చోవాలన్నమాట. అంటే మేము వెళ్ళిపోయింది 12:30కి వెళ్ళిపోయాం లోపలికి. అక్కడి నుంచి అందరూ లైన్లో కూర్చోవాలి కింద. 4 o'clockకి అప్పుడు లోపలికి పంపిస్తారు. సో 4 o'clockకి స్టార్ట్ అవ్వగానే అందరం లోపలికి వెళ్ళాం. ఇక స్టార్ట్ చేశారు. శివలింగం చూడండి, స్వామివారిని, ఉజ్జయిని మహాకాల్ చూడండి స్వామివారిని. అందరూ దండం పెట్టుకోండి మంచిగా. తర్వాత అండి అసలు ఎంతమంది జనం అండి, అసలు ఇసుకేస్తే రానంత జనం అండి. 4 o'clock అయింది, ఇప్పుడు వదిలేరు. తర్వాత అసలు అభిషేకం చేశారు, పాలాభిషేకం చేశారు. అసలు అభిషేకం చేస్తున్నప్పుడు శివరూపం కనపడింది చూడండి. అందరికి కూడా కనపడుతుంది. ఏంటి మనం ఏంటి, మన జీవితం ఏంటి, అసలు మన లైఫ్ ఏంటి, అసలు దేవుడి ముందు కూర్చొని ప్రశాంతంగా, నిజమండి, కుళ్ళు కుతంత్రాలు వీటి మధ్య కంటే ప్రశాంతమైన జీవితం దేవుడి దగ్గర ఓం నమః శివాయ అని చెప్పి కూర్చొని జపం చేసుకొని మనం చేయాల్సిన పనులు మనం చేసుకుంటే భగవంతుడు చల్లగా చూస్తాడండి. మన శివుడే కనిపిస్తాడు. అది కూడా పెట్టాను. భజనలు, ఆ సౌండ్, అసలు డమరుకం మోగిస్తారండి. నిజంగా ఆ డమరుకం మోగిస్తున్నట్టు మనకి నిజంగా పూనకం లాగా అండి. నేనైతే ఏడ్చేసానండి. అసలు ఎందుకు ఏడ్చానో కూడా నాకు తెలియదు.
ఏదో బాగా అనిపించింది ఆ శివయ్యని చూడంగానే. ఇప్పటికి కూడా నాకు నేను మాట్లాడుతుంటే ఆ శివయ్య అది చూస్తే ఆ వీడియో అసలు నాకు ఒకటే ఏడుపు వస్తుంది. కానీ అక్కడ వీడియో తీయనివ్వట్లేదండి. అప్పటికి నేను దొంగచాటుగా తీశాను. సో ఏమనుకోవద్దు. అంటే నేను స్టార్టింగ్ కాబట్టి ఏదో తీశాను. తప్పుంటే క్షమించండి. ఏమన్నా నేను సరిగ్గా చేయలేకపోతే. సో అట్లా జరిగింది. చాలా అండి. అసలు చూడండి, వినండి. అసలు డమరుకు మోగిస్తారు, క్లాప్స్ కొడతారు అందరూ. అసలు భజన చేస్తారు చేస్తారు చేస్తారు. అసలు భూబంస్ అసలు లేచి అసలు మనం పూనకం వచ్చినట్టు ఊగిపోతామండి. అట్లా ఉంటుందన్నమాట ఆ సౌండ్కి. అబ్బబ్బబ్బా, నిజంగా నాకైతే అసలు బయటికి రాబుద్ది కాలేదండి. తర్వాత ఇచ్చేసి బయటకు వచ్చి అసలు దండం పెట్టుకొని స్వామివారికి అందరూ బాగుండాలని దండం పెట్టుకొని ఆ స్వామిని అలా చూస్తూ ఉండిపోయాను. కానీ అక్కడ ఎక్కువసేపు కూడా ఉండనివ్వట్లేదండి, పంపించేస్తున్నారు. సో నేను దండం పెట్టుకొని అందరం బాగుండాలి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బయటకు వచ్చాను. ఇక వచ్చేసినాక అన్ని గుళ్ళు, సాక్షి దేవుడు, వినాయకుడి గుడి అవన్నీ చూసుకొని ఇదిగో అన్ని గుళ్ళకి తిరిగి వస్తున్నానండి. ఇదన్నమాట ఉజ్జయిని మహాంకాల్ మహాత్యం. అందరినీ కూడా మంచిగా చల్లగా చూడాలి. ఆ శివయ్య నా యూట్యూబ్ ఛానల్ అందరినీ కూడా మంచిగా చల్లగా చూడాలి. అందరూ మంచిగా దండం పెట్టుకోండి. ఈ వీడియో చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.